విషయంలో ప్రభు గొప్ప కార్యం చేసిండు. ఆయన ఒకప్పుడు మరి మేము ఆయన విషయము అలా తల్లిదండ్రులు కానీ మా కుటుంబపక్షం అందరం కానీ మేమెంతో ఏడుచుకుంటూ ప్రార్థన చేసినాం. ఆయన మరి ఎట్లా రేవుకత్తడు, ఎట్లా విధంగా తాను బాగవుతాడు అన్నట్టు నాకు ఆ చనిపోయిన దాసురాలకు మరి అందరికీ మాకెంతో బాధ ఉండేది. అయితే ఆశ్చర్యంగా దేవుడు గొప్ప కార్యం చేసిండు. ఏంటంటే తనకు అయా మరి యాక్సిడెంట్ అవటం ద్వారా ఆయన మనసు మారిపోయింది. దేవుడే ఆయనకు మంచి మనసు ఇచ్చిండు, మంచి ఆలోచన ఇచ్చిండు, మంచి అయా మరి ఎవరికి లేని జ్ఞానము అతనికి దయచేసిండు దేవుడు. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చినట్టు దేవుడు వినయ కుమారుకు అలాంటి జ్ఞానం ఇచ్చిండు. ఇస్తే మాకెంతో సంతోషం కలిగింది. మాకందరికి మేము వేసుకుంటే ప్రార్థన చేసినా కానీ మేమెంతో సంతోషపడ్డాం. దేవుడు ఆయనకు రక్షణకు మార్గంచు కలగజేసాడు. ఆయన సాక్ష్యం కూడా ఎంతో గొప్పగా, ఎంతో అనేకులు యవనస్తులు నమ్మని వారు నమ్మేటట్టుగా ఆయన సాక్ష్యము వలుసుకుంటే ఎంతో మరి విలువ గల సాక్ష్యం. అది ఎంతో మంచి సాక్ష్యం. దేవుడు మరి ఆయనకు ఇచ్చిన మరి మేలు కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఆయనకు మరి మా కుటుంబంలో కూడా ఆయనకు మరి వివాహం మంచిగా జరిగింది. ఆయనకు ఇప్పుడు మరి కుమార్తె ఇచ్చిండు దేవుడు. ఆమె ఆ మంచి కుమార్తె, మంచి బుద్ధి గలది, మంచి ఆ జ్ఞానము గల కుమార్తె. ఆమె అన్ని ఏం మాట్లాడుతుంది, మాట్లాడుతుంది. ఎంత మంచి విషయాన్ని. అయితే మా ఆయన కూడా మంచిగా, మరి జగరే కుటుంబం మంచిగా, మా అందరి కుటుంబం, మా పిల్లలు అందరూ కూడా ఇంతవరకు దైవ దాసులు మరి అయ్యా చోటు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన కూడా ఆశీర్వాదం గురించి ఎంతో మంచిగా వివరించి మా కుటుంబ పక్షంగా ఎంతో విధంగా మరి తాను వాక్యాన్ని బోధించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అట్లనే మరి దైవదాసుడు మరి సేవకుడు యాకోబు కూడా మంచిగా మరి తర్జుమా చేసుడు, మరి విధంగా అందరినీ మరి సాక్ష్యాలు తెప్పించడు. ఈ విధంగా ఆయన కూడా ఎంతో మంచి పాటలు పాడుకుంటూ ఇంతవరకు చేస్తున్నందుకు నాకెంతో సంతోషం కలిగింది. నేనెంతో మరి సంతోషంగా మరి దేవుడు మా కుటుంబ పక్షంగా మరి ఇంతవరకు చేస్తున్న వేరు అన్నిటి కొరకు మాకెంతో వేరు సంతోష సమాధానాలు కలిగినందుకు మరి మీరు మా కొరకు ఇంకా మీరు మాకు ఏ లోటు రాకుండా మంచిగా ఉండేటట్టు మీరు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. తిరిగి ప్రేర్ చేయాలా? ప్రార్థన చేయండి. ప్రేమగల దయగల మా పరలోకపు తండ్రి, సత్యమైన దేవా, అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువా, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మామూలు నీ వాక్యం చేత కానీ నీ సాక్ష్యాల చేత కానీ మమ్మల్ని సంతోషపరిచినందుకు నీకు వేలాది స్తోత్రములు. మరి అయ్యా మరి
మరి మనమని అయ్యా మరి మనవరాలు వారి బిడ్డకు హెల్త్లో కూడా ఎంతో తీసినందుకు ఆ బిడ్డ కూడా మంచిగా నేను కోర్చుగా ఆమె కూడా మంచిగా ఏడవకుండా మంచిగా పెళ్లితో తీసుకున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దయగల తండ్రి, ఇంతవరకు చేసినటువంటి వేల ఉపకారాలకు నీకెంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అయ్యా ఇంకా ఇంతవరకు చేసిన మేలు ఎన్నో మరి అయ్యా మేము వర్ణించడానికి నా సరిపోదని ప్రార్థించున్నాను. ఇప్పటికీ అయ్యా మరి దేవా ఉన్న సమయం కూడా మా పార్టీలను చేయండి. మీరు తోడుగా ఉండి మరి అబ్రాహ్మణులు యాకోబును ప్రభువా మరి అయ్యా సంతోషపరిచి వాటిని మీరు నడిపించినందుకు అంతనే మమ్మల్ని కూడా నడిపించినందుకు నీకు వేలాది శుద్ధులు ఇప్పుడు వచ్చిన వీళ్ళందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ విన్నపములు తిరిగి రానున్న యేసు ప్రభువు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున అతి వినయంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.